తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గం ప్రజల తరపున చంద్రబాబుకి ధన్యవాదములు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని రాజనగరం నియోజకవర్గం తమ క్యాంప్ కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం క్రింద 4,32,231 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఎల్ఓసి పత్రాన్ని రూడా చైర్మన్ మరియు రాజనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ రోజున ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి వారు అంటే వైద్య సేవలకి డబ్బులు చెల్లించలేక అటువంటి వారి కుటుంబాలకి ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ చేయడం, దాదాపు 4,30,000 మా నియోజకవర్గంలో ప్రజలకు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. గత 5 ఏళ్లుగా ఏదైతే జగన్ గారి ప్రభుత్వం ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పూర్తిగా విస్మరించారు. కానీ ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం రాగానే ఇక్కడ రాజారాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొన్ని, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నా తరపు నుంచి కూడా కొన్ని ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఫండ్ ఇవ్వడం అనేది చాలా అంటే మా నియోజకవర్గ ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. ఇవే కాదు, ఇంకా రానున్న రోజుల్లో కూడా చాలా అప్లికేషన్స్ అయితే పెట్టాం, అవి కూడా వస్తాయి, త్వరలో వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రాజానగరం నియోజకవర్గం తరపు నుంచి మరొక మంచి వార్త ఏమిటంటే మన ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఫారెస్ట్ అకాడమీ అనేది ఒకటి ఏర్పడబోతుంది. అంటే గతంలో చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా విస్తరిస్తూ ఒక ఫారెస్ట్ అకాడమీ, స్టేట్ వైడ్ ఫారెస్ట్ అకాడమీగా దాన్ని తీర్చిదిద్దే విధంగా ఆయన చొరవతో పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ అయిన ఆయనకి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం.